హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను రాధా గారు మా కామన్ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట. పల్లు వాళ్ళ ఇంటికి. రాధా గారికి పల్లుని పరిచయం చేసింది నేనే. తన గురించి చెప్తూ పల్లుని రాధా గారికి కూడా ఫ్రెండ్ అని చేసేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి మేము బయలుదేరి బయటకు వచ్చి వీడియో షూట్ చేసుకున్న తర్వాత ఇక లిఫ్ట్లో కిందకైతే వచ్చేసామండి. అక్కడ నుంచి అన్నయ్య అయితే మమ్మల్ని దింపుతానని చెప్పారు. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. అది పల్లు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రాధా గారి ఇంటికి ఒక 60 రూపీసే ఛార్జ్ అవుతుందంట. ఇక అప్పుడు అంత తక్కువ ఛార్జెస్లో క్యాబ్ అంటే వాళ్ళు కంప్లీట్గా నో చెప్తారు కదా, అలాగే బుకింగ్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాడు తను. అందుకనే మమ్మల్ని అన్నయ్యే దింపుతానని అయితే వచ్చారనమాట. ఇక పల్లు వాళ్ళ బాబుకి అయితే నేను స్నాక్స్ తీసుకొని కిందకి దిగుతూ ఉన్నాను. నేను ఆరాంగా దిగుతుంటే మా వారు అంటున్నారు, ఏంటి అలా వస్తున్నావు, కార్ చూడు ముందు వెళ్ళిపోయిందని. అందుకని నేను ఇక్కడ స్పీడ్గా రన్ చేస్తున్నాను అనమాట, మళ్ళీ మన కోసం లేట్ అయినట్టు ఉంటుంది అనేసి. ఇక్కడ మేము బయలుదేరి వెళ్ళేటప్పుడు అన్నయ్య అడుగుతున్నారు, మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి మీ ఇంటికి ఎంత దూరం ఉంటుందిరా అనేసి. నేనేమో ఒక 15 అడుగులు ఉంటుంది అన్నయ్య, ఒక 2-3 నిమిషాలు పడుతుంది అంటే 15 అడుగులు 2-3 నిమిషాలు వేస్తావేమే నువ్వు అని ఇలా కొంచెం సెటైర్లు వేసుకుంటూ మేమైతే వెళ్తున్నాం అనమాట. అండ్ పల్లు వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి మొత్తం కూడా చాలా బాగుందండి. నిజం చెప్పాలంటే మొత్తం చుట్టూ వాతావరణం అన్నది, తర్వాత ఆ చెట్లు ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నాకు అసలు హైదరాబాద్ వచ్చిన ఫీలింగే రాలేదు, ఎందుకో నాకే తెలియదు. అంటే నార్మల్గా ఏదో కొత్త ఊరికి వెళ్ళాను, కొత్త ప్రదేశానికి వెళ్ళాను అన్న ఫీలింగ్ వచ్చింది. ప్రతిసారి ఎల్బీ నగర్లో దిగి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా ఏటైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయేది, అది వేరు ఉండేది. ఇప్పుడు కొత్త ప్లేస్కి వచ్చేసరికి నాకు ఏంటో కొత్తగా అనిపించింది అనమాట. ఇక అసలుకైతే నేను ఈరోజు మొత్తం లగేజ్ సర్దుకొని ఇక్కడికి రావాల్సి ఉండే, ఒక ట్విస్ట్ అయితే జరిగింది, చెప్తానులేండి. ఇక్కడ పల్లుకు ఫోన్ చేశాను. ఈ కారు వెనక వస్తుందేమో, వెనకమాలు ఉంటుంది. ఎట్లా తీయాలమ్మా ఇద్దరు ఇచ్చి? అది కరెక్ట్, దీనికే వాడుతున్నారు, ఇంకెట్ట జేబులు పెట్టి. పల్లు కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్ అండి. అంటే మాతోనే ఫ్రెండ్స్ గర్ల్స్ అని కలిసిపోవటం కాదు, మగవాళ్ళని కూడా చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. లైక్ ఇప్పుడు మా హస్బెండ్తో మాట్లాడుతుంది కదా, అట్లా అన్నమాట. సో మా వారికి కూడా చక్కగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు మాట్లాడుకుంటుంటే మగవాళ్ళకి ఏం పని అన్న ఫీలింగ్ రాకుండా కొంచెం మాట్లాడితే సరదాగా వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి నేను రాధా గారికి వీడియో షూటర్ని అనమాట. అంటే షూటింగ్ నాదే, డబ్బులు అడగాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను షూటింగ్ చేసినందుకు గాను. లైక్ జస్ట్ జోక్ పార్ట్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ నాకు కూడా వాటర్ అవుతున్నాయి పళ్ళు ఇవ్వు అనేసి అంటున్నాను అనమాట. ఇవ్వు ఆ బాటిల్ మొత్తం ఇప్పుడు తాగాలమనేసి చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి అన్నయ్య అయితే వర్క్ చేసుకుంటున్నారండి. ఈరోజు తనకి వర్క్ ఉందనమాట. అదే కొంచెం సండే అలా వస్తే ఫ్రీ ఉండేవాడిని కదా అనేసి అన్నయ్య అంటున్నారు. అయినా కానీ ఒక పక్క చక్కగా తన వర్క్ తను చేసుకుంటూ ఈ పక్కన మా వారికి బోర్ కొట్టకుండా మరీ మాట్లాడిస్తున్నారు. నాకైతే అది బాగా అనిపించింది. ఎందుకంటే మనం ముఖ్యంగా మన ఇంటికి వచ్చిన వాళ్ళని మాట్లాడించి అభిమానంగా పలకరిస్తేనే కదా ఏదైనా ఇంకోసారి వెళ్ళాలన్న ఫీలింగ్ వచ్చింది. మా వారు అదే చెప్తున్నారనమాట, ఆయన వర్క్ చేసుకుంటే కూడా నాతో మాట్లాడుతున్నారు అనేసి. ఒక మంచి ఫీల్ ఎక్కడ వచ్చిందంటే మనల్ని మాట్లాడిచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్ అనమాట. మా వారికి అయితే చక్కగా టెన్షన్ ఏం లేదు. కాసేపు అన్నయ్య అయితే మాట్లాడిచ్చారు. తర్వాత తన వర్క్ ఎవరైనా క్లయింట్ మీటింగ్ అలా జరిగినప్పుడు అంటే నార్మల్గా టీవీ పెట్టేసి చూడమని చెప్పారు. లైక్ ఇక్కడ వచ్చేసి నేను పల్లు వాళ్ళ ఇల్లుని అయితే చూపిస్తున్నాను. కలర్ కాంబినేషన్ చాలా బాగుందన్నమాట. అర్జున్ అన్నయ్య కూడా అంతేనండి, ఫ్రెండ్లీ నేచర్, చక్కగా కలిసిపోతారు. మీరు ఎలా అనుకుంటారు నాకు తెలియదు కానీ మేము వచ్చిన ఈ 2 ఫ్యామిలీలు కూడా చక్కగా కలిసిపోయారనమాట మాతో పాటు. లైక్ ఒక రిలేటివ్ ఫ్రెండ్ లెక్క, ఫ్యామిలీ ఫ్రెండ్ ఎలా చెప్పాలి, నిజం చెప్పాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లెక్క కలిసిపోయారని చెప్పొచ్చు. ఇది వచ్చేసి శ్రీ రూమ్ అనమాట. అదే నేను డోర్ ఓపెన్ చేసి చూపిద్దాం ఇదేదో బాగుంది అనేసి ఓపెన్ చేస్తే అప్పుడు క్లారిటీ
క్లారిటీ వచ్చింది. బొమ్మలన్నీ లోపల పెట్టుకున్నాడంట కనపడకూడదని. అదే పళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఓకే అమ్మ నేను అసలు తీయను, వాడికి చెప్పు ఆ విషయం అని చెప్తున్నాను. ఇక బయట మొత్తం నేచర్ అన్నమాట, చాలా బాగుందండి చుట్టూ. నాకు అద్దం పిచ్చి ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. ఇక ఇక్కడ వచ్చేసి రాధా గారికి రూమ్ అంతా చూపిస్తుంది అనమాట. పేస్ట్రీస్ అయితే తీసుకొని వచ్చింది పళ్ళు, నాకు ఇష్టము అనేసి. సో తనకి తెలుసు కదా కొంచెం మనకి బయట ఫుడ్లో ఎప్పుడైనా దొరికితే కానిస్తాము, అండ్ మన విలేజ్లో అన్నీ దొరకవు అనేసి తనకి ఐడియా ఉంటుంది. అంతకుముందు అంతేనండి, మేము కలిసినప్పుడు కూడా తను అంతే ఇది చేసింది. సో ఇక్కడ వచ్చేసి మా కోసం అయితే పేస్ట్రీ తెప్పించింది. రాధా గారు నాకు ఆపరేషన్ జరిగింది నేను తినకూడదు అంటే నేను అమ్మను కనుక్కున్నాను, ఏం కాదు అని అయితే చెప్తుంది. తర్వాత ఇంకో రూమ్ ఉంటే అది చూపిస్తున్నాను. ఇక్కడ రాధా గారికి వచ్చి బుజ్జి గిన్నె భలే నచ్చిందంట. స్వీట్లుకి రైస్ కుక్ చేయటానికి బాగుంటది అనేసి చూస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి నేను పేస్ట్రీ తిందామని వచ్చి కూర్చున్నానా, చూస్తే తీరా మా రెండు కూడా కొంచెం అంతా ఒకే కాంబినేషన్. నేనేమో ఆయన దగ్గర చక్కగా వేరే కాంబినేషన్ ఉందేమో తిందాము అనేసి ట్రై చేద్దామని వస్తే ఆయనేమో సేమ్ కాంబినేషన్ అయితే తీసుకున్నారనమాట. ఇక్కడ అన్నయ్య ఏమో మాట్లాడుతూ అండ్ వర్క్ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ రాధా గారిని ఉడికిస్తున్నారనమాట మా వారు పిలిచి మరి చక్కగా. అన్నయ్య మీరు అలా పెట్టకండి, దాన్ని అలా తయారు చేయకండి అనేసి అంటున్నారు. మేము అసలు మీరు చూసేదానికి అండ్ ఇక్కడ జరిగిన దానికి చాలా తేడా ఉంటాయి. ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ ఇద్దరిని నాకు దేవుడు లైక్ సిస్టర్స్ లెక్క ఇచ్చాడు. నాకు బ్రదర్స్ ఉన్నారు కానీ ఓన్ సిస్టర్స్ లేరు, బట్ మీరు నాకు ఓన్ సిస్టర్స్ లెక్క దొరికారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ సిస్టర్స్. నిజంగా ఇప్పుడు అమ్మో మళ్ళీ రాధా గారిని సిస్టర్ అనేస్తున్నాను చూడండి, వదిన అనాలి కదా, నేను నేర్చుకోవాలి. ఇంకెప్పుడు నేర్చుకుంటావు పార్వతి చెప్పు అనేసి అనకండి, నేర్చుకోవాలి. ఇక్కడ వచ్చేసి రాధా గారేం చెర్రీ నాది అనేసి తీసుకుంటున్నారు. చాక్లెట్ ఎందుకు మా తినండి అంటే ఏమే నేను నీ చెర్రీ తిన్నానని ఇప్పుడు గొడవకు వస్తావా, చాక్లెట్ తిను కాంప్రమైజ్ చేస్తున్నా అనేసి అలా మాట్లాడుకుంటున్నాం అన్నమాట. పారు ఇది కూడా తినవా పళ్ళు, వీలవుతుంది అది ఇదంటే ఏంది మా నన్ను లావు చేద్దామనే కదా మీరు ఫిక్స్ అయ్యింది అది ఇది అనేసి నేను అంటున్నాను అనమాట. నేను తినే విషయంలో నాకు ఫుడ్డీనండి, నిజంగా ఫుడ్డీనే. అలా అనేసి ఓవర్గా తినేను. నేను తినని ఫుడ్ని ట్రై చేయాలనుకుంటాను, బాగలేకపోతే అసలు టచ్ చేయను. సో కొంచెం నేనైతే ఫుడ్డీనే, కాదని అయితే అసలు చెప్పను. ఇక మాకు పళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇక్కడ డిస్కషన్ ఏం జరుగుతుందో తెలుసా, పళ్ళు నువ్వు బ్యాగ్ తీసుకొని వస్తానన్నావు కదవే ఉండటానికి అనేసి. సాటర్డే వచ్చాము, సండే మార్నింగ్ దిగాము హైదరాబాద్ లో, ఈవెంట్ కి వెళ్ళాము. మండే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అనమాట. తనకి చెప్పాను నేను అక్కడికి వస్తానే, రాధా గారికి ఇబ్బంది అవుతుంది, నాకు అర్థం అవుతుంది, నన్నేమో వర్క్ చేయటానికి పోతేనేమో చెయ్యనివ్వట్లేదు, నువ్వు చేస్తే ఊకోను అనేసి అంటున్నారు. అంతో ఇంతో హెల్ప్ చేస్తున్నాను కానీ బట్ నాకు సాటిస్ఫాక్షన్ లేదు, తను బాగా వీక్ గా ఉన్నారు అనేసి చెప్తున్నాను అనమాట. అదంతా ఎందుకే, నేను ఆల్రెడీ నేను ఇక్కడికే రామన్నాను కదా అంటే, బట్ కాదు రాధా గారితో నా బాండ్ ఇంకా స్పెషల్. ఎందుకంటే 5 years మాట్లాడుకోవటంలో కలిసిపోయింది, ఎప్పుడు మేము చూసుకోలేదుగా ఫేస్ టు ఫేస్ అనేసి చెప్పాను. లైక్ ఓకే వెళ్తే వెళ్ళావు మరి ఇక్కడికి రావాలి అనేసి పళ్ళు అందనమాట. వస్తానే ఈ రోజు లగేజ్ తీసుకొని అని చెప్పాను, బట్ కానీ అసలు రాధా సిస్టర్ అస్సలు ఒప్పుకోలేదు, సారీ రాధా గారు అస్సలు ఒప్పుకోలేదన్నమాట. అంటే ఇప్పుడు నాకు బాగాలేదని నువ్వు వెళ్ళిపోతున్నావా అనేసి ఎమోషనల్ అయ్యారు. ఇక నేను కూడా దానికి కాంప్రమైజ్ చేసేసాను, ప్లీజ్ పళ్ళు ఏమో అనుకోవద్దు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాను రా మీ ఇంటికి అంటే, అవును పళ్ళు ఖచ్చితంగా మీ ఇంటికే వచ్చిద్లే అనేసి మళ్ళీ అనమాట. అక్కడ అంటుంటే నేను అంటున్నాను చేసిందంతా చేసి మళ్ళీ పెద్ద ఏంటో చెప్తున్నారు అనేసి. తర్వాత పళ్ళు మా కోసం అయితే గారెలు ప్రిపేర్ చేస్తున్నా అనమాట. మార్నింగే వచ్చేస్తాం మేము, గారెలు చక్కగా వేసి బ్రేక్ఫాస్ట్ పెట్టొచ్చు అనుకుందంట, లైక్ 9 అలా వచ్చేస్తాం అనేసి. కానీ మీరు లేట్గా వచ్చారుగా, బట్ చికెన్తో తినండి సూపర్గా ఉంటాయి అనేసి చెప్తుంది. ఇక్కడ నేను అడుగుతున్నాను పళ్ళు అసలు నువ్వు ఇంత మోడర్న్ గా అనిపిస్తావు, నువ్వు ఇలా చేస్తామేమి అంటే ఏంటే మోడర్న్ గా అనిపిస్తే ఇంట్లో పనులు చేసుకోరంటే, అలా కాదే నీకు ఇవన్నీ వచ్చా అంటే, నేను చేసుకోక ఎవరు చేస్తున్నారు నాకు ఇవన్నీ అని అలా
మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇక్కడైతే మనకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం పేస్ట్ వేసి చక్కగా గారెల పిండి అయితే రెడీ చేసింది. ఆయిల్లో చక్కగా వేయించేసింది. ఆ షేపులు చూసాక నేనేసే గారెల షేపులు చూసి ఖచ్చితంగా మీరు తిడతారు. కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నానండి, మేము ఎంత ఎంజాయ్ చేసామంటే అది మాటల్లో చెప్పేది కాదు. రాధా గారిని పడుకోమని చెప్పాము. లైక్ మీకు తెలుసు కదా, నిన్న ఈవెంట్ రాధా గారు ప్రయాణం చేసి కొంచెం వీక్ అయ్యారనమాట. సో అందుకని పడుకోమని చెప్పి మేమైతే గారెలు ప్రిపేర్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ పళ్ళు చెప్తుందన్నమాట, మనకి టిష్యూ వాడాలి, టిష్యూలో కూడా ఆయిల్ పీల్చే ఉంటాయంట, కొన్ని ఆయిల్ పీలోకుండా అలా అట్టి పెట్టే ఉంటాయంట. నాకు టిష్యూస్ అని తర్వాత క్లీనింగ్ ర్యాపర్స్ అని అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ నేను డిమార్ట్లో తీసుకున్నాను, ఇది ఇంత కాస్ట్ పడింది, ఇది ఇంత కాస్ట్ పడింది అని చెప్తుంది. అబ్బా ఇవన్నీ కాదే, నాకు ఇవి ఆర్డర్ పెట్టు, నేను ఇంటికి వచ్చిన తర్వాత పేమెంట్ చేస్తాను అని అయితే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే క్లీన్ చేసుకున్నాయి రాధా గారు వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయండి. అది వాషబుల్, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అవి నాకు భలేగా నచ్చాయి, అదే చెప్తున్నాను, నేను పెడతానులే అనేసి అయితే అంటుంది. నాకు ఏదైనా కావాలి పిల్లలకి కానీ లేకపోతే నాకు కానీ బ్యాగ్స్, సంథింగ్, డ్రెస్సెస్, ఎనీథింగ్ అంటే నాకు ఫస్ట్ కాల్ పళ్ళుకి వెళ్ళిద్ది. అరే పంపిరా అంటే అసలు అర్థం రైతులు కూడా మేలుకొని మరి నా కోసం పంపిస్తుంది. అంత ఇది అనమాట నా మీద దానికి. అసలు ఇంకా ఇంకా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నన్ను లైక్ చేయటము అన్నా కానీ కొంతమందికి ఎలా ఉంటుంది, వీళ్ళు విలేజ్లో ఉన్నారు, మనకు అంత అవసరం, సిటీ కల్చర్ వేరు, సిటీ అవరం వేరు, లైక్ ఇలా అలా అనుకుంటారేమో అనుకుంటాను. బట్ పళ్ళు మాత్రం అసలు నా యొక్క ఆలోచనలు మార్చేసింది. పలు ఏంటి, రాధా గారు కూడా అంతే అనమాట. అసలు వాళ్ళిద్దరూ కలిసిపోయిన విధానం కానీ ఏదైనా సరే. ఇక్కడ మేము టేస్ట్లు చూస్తున్నామండి, చెకింగ్. రాధా గారి కోసం పన్నీర్ కర్రీ చేసింది అండ్ మా కోసం వచ్చి చికెన్ కర్రీ చేసింది. ఇక్కడ వెళ్ళిన తర్వాత చూడాలండి మా సిచ్యువేషన్. ఏమే నువ్వు ఉండని దానివి ముందే ప్లాన్ చేసుకొని వస్తే నేను ఇంకొక 2 రకాల కర్రీస్ చేసేదాన్ని కదా చక్కగా. నువ్వేమో నాకు ఉంటానని చెప్పిన నైట్ నేను ఫిష్ తెద్దాం అది ఇది అని పెద్ద ప్లాన్ వేసుకుంటే నువ్వేంటి ఎడ్ చేసావని ఇక తిట్లు పురాణం మళ్ళీ ఎత్తింది. నేను దానికి ఒకటే చెప్పాను, కొంచెం రాధా గారు వీక్ ఉన్నారు, నేను ఉండటం కూడా చాలా అవసరమేనేమో అనేసి అయితే అన్నాను అనమాట. సో తను ఎందుకంటే ఎక్కువ బాధపడటం నాకు ఇష్టం లేదు అనేసి ఇక్కడ వచ్చేసి మొత్తం మేము ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట చక్కగా తిన్నీకైతే. గారెలు, నేను వేసిన గారెలను అయితే అసలు మీరు చూడొద్దు, పళ్ళు వేసిన గారెలు మాత్రమే చూడండి. నా గారెలు అన్నవి చూడండి, షేప్లెస్ గా ఉంటాయి, బట్ నేను హ్యాండ్తోనే వేస్తాను. కొంతమందికి షేప్లు ఇంట్రెస్ట్ ఏమో, మా ఇంట్లో షేపులతో పని లేదు, టేస్ట్ బాగుంటే చాలు. చూడటానికి బాగుంటే కుదరదండి, తినటానికి తిండి బాగుండాలి. సో అలా అన్నమాట మన కాన్సెప్ట్ అన్నది. ఇక్కడ పళ్ళు అయితే మాకు భోజనం అయితే పెట్టింది, మీరు కూడా తినండి రా అనేసి అన్నాను. అన్నయ్య కంట అప్పుడు క్లయింట్ మీటింగ్ ఒకటి ఉండే, అందుకోసం ఇప్పుడు కాదు, నేను అన్నయ్య తినేటప్పుడు ఇద్దరం కలిసి తింటాంలే, మీరు తినేయండి అబ్బా, రాధా గారు మీకు ఇప్పటికీ లేట్ అయింది అనేసి మా ముగ్గురికి పెట్టేసింది. శ్రీ కూడా వచ్చే టైం అయితే అవుతుంది అనమాట. అదే మాకు మొత్తం కూడా మేము పైన పెట్టేసాయి, అబ్బా మేమైతే చూసుకుంటూ తింటాము, అంటే లైక్ మాట్లాడుకుంటూ తింటాము, నువ్వు స్ట్రీకెళ్ళి కూడా చూస్తుండు అనేసి అయితే చెప్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మేమైతే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసాం. నిజం చెప్తున్నానండి, నాకైతే పళ్ళు చేసిన కూర ఏకదమ్ నచ్చింది. అంటే నాకు ఎలా ఉంటుంది అంటే, క్యాజువల్గా చెప్తున్నాను, కుక్కర్లో పెట్టారు అంటే ఏదైనా స్మెల్ వస్తుంది, అంటే కరెక్ట్గా వేయించకపోతే కుక్కర్ విజిల్ పెట్టేస్తారు, లోపల ఉడికి చికెన్ స్మెల్ వస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. అది అంటే తెలిసిన, అంటే ఆ ఫీలు అనుభవించిన వాళ్ళకే తెలిసింది. కొన్నిసార్లు నేను అనుభవించి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను బయటకు వెళ్ళినప్పుడు. బట్ నిజంగా చెప్తున్నా, పళ్ళు ఎంత బాగా చేసిందో. పళ్ళు నిజంగా నీకు వంటలు ఫుల్ 100కి 100 మార్క్స్ ఇస్తారా. నాన్ వెజ్ కుదిరితే ప్రతి ఒక్కటి కుదిరిద్దో లేదో నాకు తెలియదు కానీ, బట్ నాన్ వెజ్ మాత్రం కుమ్మేసావు నిజంగా. చాలా టేస్ట్ అనిపించింది. శ్రీ అయితే వచ్చాడనమాట, తను వచ్చేసి స్కేటింగ్ క్లాసెస్లో అయితే జాయిన్ అయ్యాడు. స్కేటింగే అంటారా దాన్ని, ఒకవేళ తప్పు చెప్పుంటే కింద అయితే కామెంట్ చేసేయండి. మన స్వీట్లు కూడా జాయిన్ అయింది. రాధా గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, ఒక్కొక్కటి ఎంత పడిద్ది ఏంటి, అండ్ తర్వాత పిల్లలు ఎలా ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేసి దాని గురించి పళ్ళుతో అయితే మాట్లాడుతున్నారనమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే నైట్ తీసుకొని వచ్చారంట. వాళ్ళు ఏంటే
రేపు పొద్దున్నే కావాలని 3-4 ఇంటప్పుడు మధ్యాహ్నం పూట మెసేజ్లు పెడతారు. పొద్దున్నే అంటే మనం అన్నయ్యకి మీటింగ్ అవి జరుగుతుంటాయి, అవన్నీ కంప్లీట్ అయ్యి మనం వెళ్ళి షాపింగ్ చేసి తీసుకురావాలంటే ఎలా ఉంటుంది చెప్పు. వాళ్ళు ఒక 2 రోజులు ముందైనా చెప్పరు ఇది అది అని. పళ్ళు అయితే కంప్లైంట్ బాక్స్ లెక్క చెప్తూ ఉందన్నమాట. తర్వాత అవి కాస్ట్లు చెప్తుంది రాధా గారికి. వామ్మో ఇది ఇంత పడింది అదంత పడింది అని అయితే చెప్తుంది అనమాట. నేనైతే షాక్ అయ్యానండి. ఇవన్నీ చూసాక నేను కావాలి కొనుక్కోవాలి అనుకున్నవి కూడా కొనుక్కోకుండా వెనక్కి వచ్చేసానని అయితే చెప్తుంది అనమాట. ఇక రాధా గారు అదే అంటున్నారు, నిజం పళ్ళు అవి అంతే కాస్ట్ ఉన్నాయి అది ఇదని అయితే చెప్తూ ఉన్నారండి. నిజంగా చాలా స్పెండ్ చేసాము టైము. ఇంకా ఒకటి బాధగా ఎందుకు అనిపించింది అంటే మేము వెళ్ళటం కొంచెం లేట్ వెళ్ళాము. యాక్చువల్లీ 12ంటికి వెళ్ళాము, మళ్ళీ 3:30-4 రిటర్న్ అయిపోయాము అనమాట. ఎక్కువ టైం ఉన్నట్లు ఏం అనిపించలేదు. పళ్ళు కూడా అదే అంటుంది. ఈసారి మేము అంటున్నాము రాధా గారు నేను పళ్ళు అవుట్ వెళ్దాము, పిల్లల్ని హస్బెండ్స్కి అప్పచెప్పేసి మనం చక్కగా ఏదైనా ప్లాన్ చేసుకుందాము అది ఇది అనేసి రాధా గారు అంటున్నారు. నేను అంటున్నాను ఒకవేళ అంటే నార్మల్గా చెప్తున్నాను, పళ్ళు బయలుదేరిద్ది, ఒకవేళ నేను కూడా బయలుదేరతా, మీరు బయలుదేరతారమ్మా అంటే అవునంటవా పారు అనేది మళ్ళీ రాధా గారు అనమాట. అలా ఫన్నీగా చాలా విషయాలు అయితే జరిగాయండి. ఇక వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పళ్ళు ఏంటి ఇవి చూసినవా ఎంత అయినాయో తెలుసా కాస్ట్, అసలు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో అనేసి చెప్తుంది అనమాట. ఇక్కడ బ్యాంగిల్స్ వచ్చేసి కొంచెం స్లిప్ అయ్యాయి, నాకు భయం వేసేసింది అనమాట. అదిగోండి కింద కొంచెం ఒరుగ్గా ఉన్నాయి అనేసి నేనైతే అంటే కిందకు వస్తాయేమనేసి అలా పెట్టుంచాను అనమాట. ఇక పళ్ళు వచ్చేసి మొన్న టెంపుల్కి అయితే వెళ్ళారండి. వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని పళ్ళు శ్రీచక్రంలో బ్యాంగిల్స్ ఎలా చెప్పిందండి. శ్రీచక్రం అమ్మవారి దగ్గర బ్యాంగిల్స్ ఇస్తారా లేకపోతే పెడతారోనో ఏదో చెప్పింది. అయితే బ్యాంగిల్స్ ఇవ్వాలి ఇలా పెట్టాలి అనేసి అయితే చెప్పింది వాళ్ళ మదర్ వాళ్ళకి కూడా అందరికి అనేసి. ఇక నేనైతే ఎమ్మటనే వేసేసుకున్నాను. మా శ్రీబాబు చూడండి హాయ్ చెప్తున్నాడు, ఎంతో క్యూట్గా ఉన్నావురా నాయి చూడు ఎలా ఉన్నాయి నీ ఎంత ముద్దుగా ఉన్నాయి బంగారం అనేసి అంటున్నాను అనమాట. ఇక మా వారితో అయితే బాగా కలిసిపోయాడండి శ్రీ వచ్చేసి. నేనైతే అసలుకి ఈ కొప్పు పెట్టింది కూడా గుర్తులేదన్నమాట. మనం ఏందో మా వారు బయలుదేరి కిందకు వచ్చాక ఏందే నీ కొప్పు అనేసి అయితే సెటైర్లు వేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇక నేను రాధా గారు పళ్ళు అయితే పిక్స్ దిగుతున్నాం అనమాట. ఎంతసేపు అన్నా దింపన్నా అంటున్నారు రాధా గారు. ఇక ఆగండి మా దింపుతున్నారని నేను చెప్పటం అనమాట. వీడియో తీస్తున్నారా ఫోటో తీస్తున్నారా అర్థం కాక మా ఎక్స్ప్రెషన్స్ చూడండి ఫుల్ కామెడీగా. కిందకు వచ్చాక ఇద్దరు చెరొక సెల్లు పట్టుకొని మరి ఇక్కడ బుక్ చేస్తున్నారనమాట. ఇదేమో ఒకళ్ళేమో ఓలా అనేసి, ఒకళ్ళు ర్యాపిడో అదే మామూలుగా ఇంకోటి ఏదో అండి ర్యాపిడో అంటే మళ్ళీ బైక్ అయిద్దేమో, ఇంకోటి ఏదో బుక్ చేస్తున్నారు. అదే నేను చెప్తున్నాను అనమాట ఎంత కాస్ట్ ఉంది చూసి బుక్ చేయండి అబ్బా అనేసి. నువ్వు ఆగవే, వాళ్ళు అసలు ఓకే చేస్తే అది లక్ అన్నట్టే, ఎందుకంటే వీళ్ళు తక్కువ కాస్ట్ పడిద్దని ఓకే చెయ్యరు క్యాన్సిల్ చేస్తుంటారు అనేసి రాధా గారు చెప్తున్నారు అనమాట. ఇక్కడ నేను వచ్చి మా ఓలా ఎట్ట ఆడతారో చెప్పరా, నేను కొన్ని రోజుల క్రితం నేర్చుకున్నా గానీ ఇప్పుడు మర్చిపోయిందంటే అదేంది నేర్చుకునేది సింపుల్ గానే ఉంటది అనేసి అయితే రాధా గారు చెప్తున్నారు అనమాట. ఇక్కడ కార్ వచ్చిన తర్వాత రిటర్న్ చేసుకుంటున్నాడు కార్ అతను అయితే. మా వారు వీడియో తీస్తున్నారు కదా, తర్వాత పళ్ళు తీసుకొని వీడియో షూట్ చేయటం అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా ఈ రోజు కొంచెం అన్నమాట అన్నది ఎక్కువ వచ్చిందేమో, బై మిస్టేక్ ఏమనుకోకండి. నేను చక్కగా ఈ పక్క ఎక్కానండి, నాకు వాంత ఇది మీ అందరికి తెలుసు కదా. ఎక్కితే రాధా గారు చూడండి ఎలా డిమాండ్ చేసేస్తున్నారో జరుగు అనేసి. నేను అదే పళ్ళుకు చెప్తుంటే పళ్ళు నవ్వుతుంది అనమాట. అందుకని రాధా గారు బ్యాగ్ తిరిగి చూశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన చేతిలో మొబైల్ ఉంది కదా, మా వారిని ఎక్కమంటున్నాను బయలుదేరి ఎక్కంటే మొబైల్ తీసుకోవద్దా అని అప్పుడు చెప్తున్నారు. ఇక రాధా గారికి అయితే పళ్ళు మొబైల్ ఇచ్చేసింది. మేము ఇంటికి వచ్చేసరికి ఇక మొత్తం కూడా సదరి ఒక పక్క పెట్టాను. ఈ మూట్లన్నీ కొంచెం వెళ్ళిన తర్వాత ఉంటది. ఇక ఇక్కడ వచ్చేసి పళ్ళు వాళ్ళ ఇంట్లో నేను నెయిల్ పాలిష్ వేసుకున్నాను, అది ఫ్రెష్ అవటానికి పోతే ఇక నేను నెయిల్ పాలిష్ అయితే వేసుకున్నాను అనమాట. రెడ్ కలర్ భలే హ్యాపీనెస్ ఇస్తుంది కదండి. ఇక్కడ వచ్చేసి మేమైతే ఎడిటింగ్ గురించి వీడియోస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. స్వీటీకి రేపేదో వర్క్ ఉందంట, దాని గురించి తనైతే మాట్లాడుతూ ఉంది. మూవీస్ అయితే పెట్టుకున్నాం, ఒక్క మూవీ కూడా తిన్నంగా నేను చూసింది లేదు పెట్టింది లేదనమాట. ఇక ప్లంబర్ అయితే వచ్చాడండి.
దాని గురించే చూపిస్తున్నారనమాట. హిందీ మనకేదో వచ్చిన అన్నట్టు వచ్చిన 4 ముక్కల్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తనకైతే. ఎందుకంటే కొంచెం మాకు అమ్మ వాళ్ళ ఇంటి చుట్టుపక్క ముస్లిమ్స్ ఉంటారనమాట, అన్నయ్య వాళ్ళు ఆంటీ వాళ్ళు అలా. ఇక కొంచెం మరి వచ్చని నేను చెప్పను, నా కొలాబరేషన్లో కూడా నేను మేనేజ్ చేసుకునేది నా హిందీతోనే అనమాట. నేను చేసే ఏ పనైనా కానీ యూట్యూబ్కి సంబంధించి వీడియోగ్రాఫర్ మా ఆయన అయితే ఒక 70 to 80%, మిగిలిన 10 to 20% పిల్లలు తీస్తారు. వీడియో ఎడిటింగ్, వాయిస్ ఓవర్, అండ్ తర్వాత వచ్చి దానికి థంబ్నెయిల్, తర్వాత ఇంక ఏదైనా వర్క్ అన్నది నాదే అన్నమాట. అట్లుంటది మన వ్యవహారం అన్నది. ఆల్మోస్ట్ లేడీస్ నిజంగా నాకు చెప్పండి 80% యూట్యూబ్ లేడీస్ మొత్తం ఇలాగే ఉంటారండి. వాళ్ళ వర్క్ వాళ్ళే చేసుకుంటూ, అంటే లైక్ యూట్యూబ్ సంబంధించి కానీ ఇంట్లో కానీ వాటెవర్ అలాగే ఉంటది అనమాట. ఎందుకంటే హస్బెండ్స్ ఇన్వాల్వ్ అవ్వండి. ఇప్పుడు మా వారికి అంటే కొంచెం అర్థం కాక, ఇది వస్తే నేను ఇదంతా చేయాలా, నా పనులతో నాకు సరిపోద్ది, నాకు ఈ బెట్టకు అనేసి ఆయన అంటారు. మిగిలిన వాళ్ళ జాబ్ పర్పస్ మీద అలా సరిపోతూ ఉంటది కదా. ఇక్కడ వచ్చేసి రాధా గారు వీడియోస్ చూపించుకుంటా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ప్లీజ్ అబ్బా నేను కాళ్ళు పైన పెట్టాను అనుకోండి, నా సిచ్యువేషన్ అలాంటిది. ఎందుకంటే బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది. ప్రతిసారి రూమ్లోకి వెళ్ళి పడుకుంటే రాధా గారితో టైం స్పెండ్ చేసినట్టు నాకు ఉండదు. తప్పదు, మీరు దాన్ని కూడా తప్పంటే నేను చేయగలిగింది ఏం లేదు. లైక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎవరిని ఏమనట్లేదు. ఇక కాళ్ళు పెట్టుకుంటే అదొక పాపం నేరం అని అయితే అనకండి. సాటర్డే మొత్తం కూర్చొని జర్నీ చేసి వచ్చి సండే మొత్తం ఈవినింగ్ వరకు మేము దాదాపు 6 to 7 hours కూర్చొని ఉండి ఇంటికి వచ్చి కొంచెం అలా సోఫా మీద కాలు పెడితే నీకు పొగరా, ఒకళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అన్నారు. మేమేంటో మాకు తెలుసు అండి. నేను ఏనాడు ఎవరిని కించపరచనో ఎవరిని ఇచ్చానో నా మనసు తెలిసిన వాళ్ళకి అది తెలిసింది. నాకు అది కొంచెం బాధ అనిపించింది. లైక్ అమ్మటనే నేను రాధా గారు ఫోన్ చేసి ఈ విషయం అడిగాను. అరే ఎందుకురా ఒకళ్ళిద్దరు పెట్టిన కామెంట్ల గురించి ఆలోచిస్తావు నువ్వు, అసలు ఏముంది దాంట్లో తప్పు అనేస్తాను అన్నాక అప్పుడు రిలాక్స్ అయ్యాను. ఎందుకంటే ఆ కామెంట్ చూసినప్పుడు తనకి తప్పుగా అనిపిస్తే నేను అది తీసుకోలేను అనమాట. మా ఫ్రెండ్షిప్ డ్యామేజ్ అయింది. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది వీళ్ళు పెట్టే కామెంట్లు, లైక్ తర్వాత తన ఛానల్లోకి వెళ్ళి నా గురించి పెట్టే కామెంట్లు, తనేమో రిప్లై ఇస్తే ఎందుకు ఇలాంటి వాళ్ళకి రిప్లై ఇవ్వటమని తను వదిలేస్తుంది. కానీ నాకు అనిపిస్తుంది ఎందుకు అంత అంటే ఏమంటారు దాన్ని, అంత నెగిటివిటీ ఎందుకు నా మీద. వేరే వాళ్ళ ఛానల్లో కనపడితే వాళ్ళకేదో పాపం జరిగిద్ది అన్నట్టేనా, ఇక వాళ్ళని కూడా అమ్మ ఇక మొదలేసారా అన్న ఫీలింగ్ వచ్చేటట్టేనా మీరు చేసేది. నన్ను ఏదైనా అంటే నా ఛానల్ ఉంది కదా, అక్కడ మీ కోపాన్ని మీ ఏడుపుని చూపిస్తున్నారు కదా నెగిటివ్ కామెంట్లలో, మళ్ళీ ఎందుకు పక్కన వాళ్ళ ఛానల్కి కూడా పోయి నా మీద పడి ఆడవటం. సో ప్లీజ్ అబ్బా మనుషులే కదా మీరు కూడా, ఎన్నిసార్లు చెప్పాను. ఇక నేను రియాక్ట్ అవుతున్నాను అనకండి. ఎందుకంటే మన ఛానల్లో అంటున్నారు కదా, మళ్ళీ వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో ఎందుకు పెట్టడం అని నా ఫీలింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక నేను కొంచెం వర్క్ ఏదో చేస్తున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తున్నాను అనమాట. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేయిపారు, నేను నిల్వ చేసుకుంటాను అని అయితే రాధా గారు చెప్పారు.
ఇక ఇక్కడ వచ్చేసి స్వీటీ అయితే డయాగ్రామ్స్ వేసుకుంటుంది అనమాట చార్ట్ మీద. దేనికి నాన్న అంటే ప్రాజెక్ట్ వర్క్ అని అయితే చెప్తుందండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా లేకపోతే మీ రిలేటివ్ సర్కిల్లో కాకుండా మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఫస్ట్ కాల్ చేసేది ఎవరికో తప్పకుండా కామెంట్ చేసేయండి. నాకు ఏదైనా కొంచెం యూట్యూబ్ పరంగా స్ట్రెస్ అనిపించినా లేకపోతే గనక పిల్లల గురించి కొంచెం ఉంటుంది కదా పేరెంట్స్కి ఎవరికైనా, సో వాళ్ళ గురించి స్ట్రెస్ అనిపించినా కానీ ఫస్ట్ కాల్ వెళ్ళేది రాధా గారే. తను మోటివ్ చేస్తారు. ఇప్పుడు లైక్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సపోర్ట్గా ఉంటారో అలా మనకి ఇంకో సపోర్టు అన్నది ఎక్కువ. ఎలా అంటే ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంటే చెప్తావులే నీకేం తెలిసిద్ది నీకు అర్థం కాదు అలా ఫీల్ అవుతాం. బట్ మనకి ఇంకొక పర్సన్ అంటూ ఇలా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే విధానం వల్ల మనం కొంచెం రిలీఫ్ అవి ఆలోచించటం స్టార్ట్ చేస్తాం. అలా నాకు రాధా గారు అనమాట. ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది నేను ఎమోషనల్ అవుతున్నానంటే ఫస్ట్ కాల్ తనకి వెళ్ళిపోతుంది. అలా కాల్ చేసి మాట్లాడతాను. ఇక ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉందన్నమాట. దీంట్లోకి కొబ్బరి తర్వాత ధనియాలు లవంగం యాలకులు వేయలేదండి, యాలకులు వేయకూడదంట. చెక్క వేసి మిక్సీ పట్టమన్నారు. మిక్సీ పట్టాక కొంచెం వాటర్ వేసి ఆ పేస్ట్ని అయితే దాంట్లోకి వేసారు. సూపర్గా కుదిరింది అనమాట. ఇప్పుడు పళ్ళు చేసిన కర్రీ బాగుందా నేను చేసింది బాగుందా అనేసి అడిగితే ఏం చెప్పాలి అన్నట్టు నా మనసులో కనిపించింది. ఎందుకంటే రెండు పోటీగా ఉన్నాయి. ఇప్పుడు ఏది నేను క్లారిటీ చెప్పలేను కదా, అందుకనే ఆ క్వశ్చన్ అడుగుతారో అన్న భయంతోనే నేనైతే తినేసాను అనమాట. కానీ లక్కీగా మా రాధా గారు అయితే
అడగలేదండి. ఇక మా పళ్ళు పంపించిన గారెలు ఉంటే ఒక 2, నేను ఒకటి, మా వారు ఒకటి పెట్టేసుకొని మేమైతే చికెన్లో తినేసామన్నమాట. ఇక నేను నైట్ రైస్ తినట్లేదు. మెయిన్గా ఏంటంటే మనదంతా నాన్ వెజ్ అవ్వరం అయ్యేసరికి పొట్టలో గ్యాస్ బండ్లు వచ్చేస్తుంది. అందుకోసం అనేసి ఇక నేను తిన్నానన్నా రాధా గారేం నువ్వు అసలుకి ఎక్కడ తిన్నావు పారు, ఇంట్లో ఒక ముద్ద అయిన తిన్నావా, అది ఇది అనేసరికి అమ్మో ఇలా అయితే అలా అనేసి ప్లాన్ చేశాను అనమాట. అయితే ఇక మూవీ పెట్టారు, ఆ మూవీ చూసుకుంటూ అయితే మేము ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం. నేను ఏదైనా చెప్తున్నా కదా సగసగమే, మా వారే ఫుల్గా మూవీలు అయితే చూసేది. ఇంకా వీడియోస్ మంచి మంచిగా అవుతున్నాయి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్